హాయ్ హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ అండి. రవి చెస్ వీడియోస్ అని యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థన. మీ యొక్క ప్రోత్సాహంతో నుంచే మేము ఇంతవరకు వచ్చాము. ముందు కూడా మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళబోయే ముందు రైలోపజ్ ఓపెనింగ్లో కార్ప్రో గ్యాంబెట్ అని ఒక్కొక్క లైన్. సో ప్రారంభిస్తాం. E4, E5, knight F3, knight C6, bishop B5, pawn A6, bishop A4, knight F6 క్యాజల్. సో ఇక్కడ మనము 2 వేరియేషన్స్ మనం లైన్ చెప్పుకున్నాం. రుక్ E1 ఆర్ పాన్ D4. సో ఇక్కడ బ్లాక్ చాయిస్ మూవ్ నైట్ క్రాస్ E4, పాన్ D4. సో అదే విధంగా మనం చెప్పుకున్నాం కదా, రుక్ E1 కానీ D4 లైన్ కానీ. సో D4 లైన్ సెలెక్ట్ చేసుకున్నారు. పాన్ B5, బిషప్ B3, పాన్ D5. నైట్ ప్రొటెక్షన్ ప్లస్ పాన్ డెవలప్మెంట్. సో వైట్ చాయిస్ బెస్ట్ మూవ్ D క్రాస్ E5. అట్ ద సేమ్ టైం బిషప్ క్రాస్ D5 వచ్చడానికి, అంటే D5 పాన్ మీద ప్రెజర్ పెంచారు. డిఫెన్సింగ్ మూవ్ బిషప్ E6, NB D2, knight C5. So pawn C3, defense and move. So very clear. So connecting bishop, connecting rook, queen. Pawn D4. సో సూపర్ గ్రాండ్ మాస్టర్ ఎక్సలెంట్ మూవ్ వేసాడండి. సో ఇక్కడ ఈ యొక్క మూవ్ యొక్క వేరియేషన్ ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. సో నో ఫైండ్ ఇట్. మీరు ఈ యొక్క మూవ్ కనిపెడతారని ఆశిస్తున్నాను. 10 seconds time. Yes, absolutely correct move. Knight G5. So knight G5. So knight G5 యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్. 11th మూవ్కి నైట్ సాక్రిఫైస్ చేస్తాడు, అది వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ లేకోకుండా, ఏ ప్రొటెక్షన్ లేకుండా. సో హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు బ్లాక్ వాడు. క్వీన్ క్రాస్ G5. సో క్వీన్ F3. సో బ్లాక్ చాయిస్ మూవ్స్ 2 మూవ్స్, లాంగ్ క్యాజల్ ఆర్ బిషప్ D7. సో ఫస్ట్ వన్ బిషప్ D7. సో నెక్స్ట్ వన్ లాంగ్ క్యాజల్. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. బిషప్ D7 అప్లై చేస్తే బిషప్ క్రాస్ F7. సో చాయిస్ మూవ్స్. సో ఇన్ కేస్ కింగ్ E7 అన్న ఆడవచ్చు, అదేవిధంగా కింగ్ D8 కూడా అప్లై చేయవచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ కింగ్ E7 అప్లై చేశాడే అనుకోండి, బిషప్ D5, నైట్ క్రాస్ E5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైట్ అనేది F3 క్వీన్ మీద అటాకింగ్ చేస్తుంది. సో అందువల్ల బిషప్ A8లో ఉన్న రుక్కుని కిల్ చేయలేదు. అందువల్ల క్వీన్ E2, పాన్ D3, వన్ మోర్ అటాక్, ఇంకొకసారి కూడా క్వీన్ మీద అటాక్ చేయడం జరిగింది. క్వీన్ E1, రుక్ E8. సో వెరీ నైస్. పాన్ F4 పిన్నింగ్, క్వీన్కి నైట్కి పిన్నింగ్ చేశాడు. క్వీన్ H5, F into E5, కింగ్ D8. సో కింగ్ D8 యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్. E5 పాన్ మీద రుక్ క్వీన్ రెండు కలిసి అటాకింగ్ చేస్తున్నాయి. సో E5 పాన్ ప్రొటెక్షన్ చేయడం కోసం నైట్ F3. సో పాన్ C6 అటాకింగ్ D5 బిషప్. సో కౌంటర్ అటాక్ పాన్ B4, C క్రాస్ D5, B క్రాస్ C5, బిషప్ క్రాస్ C5. సో చెక్. సో డిఫెన్సింగ్ మూవ్ బిషప్ E3 వెరీ క్లియర్. బిషప్ క్రాస్ E3, క్వీన్ క్రాస్ E3 ఎక్స్చేంజ్ వేరియేషన్. సో ఇక్కడ D3 పాన్ హ్యాంగింగ్లో ఉంది, బ్లాక్ మూవ్. సో బ్లాక్ యొక్క మూవ్ ఇప్పుడు ఏమవుతుంది, క్వీన్ G6, D3 పాన్ని ప్రొటెక్షన్ చేస్తూ. సో నెక్స్ట్ వన్ నైట్ G5. సో నైట్ G5 కాన్సెప్ట్ వెరీ క్లియర్. ఇక్కడ నైట్ F7 చెక్కు పెట్టి రుక్కుని కిల్ చేద్దామని ఒక ఆలోచన. సో అది అపోనెంట్ను
ఐడెంటిఫికేషన్ చేశాడు. అందువల్లనే రుక్ E7. సో రుక్ F2. సో F2. సో రుక్ F2 అప్లై చేయడం వల్ల కాన్సెప్ట్ డబుల్ రుక్ చేయడం కోసం రుక్ H2 E8, రుక్ A2 F1. బట్ వన్ థింగ్, బ్లాక్ స్మాల్ మిస్టేక్. అటాకింగ్ చేస్తున్నాడు కదా ఇక్కడ. అటాకింగ్ చేస్తూ ఒక చిన్న మిస్టేక్ చేశాడు అపోనెంట్. H6 అప్లై చేశాడు. H6 అప్లై చేయగానే ఇమ్మీడియట్లీగా నైట్ F7 చెక్. సో నైట్ F7 చెక్ వేయగానే కింగ్ C8. వన్ మోర్ షాకింగ్ న్యూస్. యూ ఫైండ్ ఇట్ 10 seconds టైం. మీరు ఈ యొక్క పజల్ని సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. 10 seconds చూద్దాం. ఎస్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ మూవ్. రూక్ F6 షాకింగ్ న్యూస్. బ్లాక్ అసలు ఒకసారి ట్రాన్స్ఫారం బద్దలైనట్టుంది. G క్రాస్ F6, నైట్ D6 చెక్. నో వే. కింగ్ ఫోర్స్డ్. కింగ్ C7. ఇన్ కేస్ ఒకవేళ B8కి వెళ్ళింది అనుకోండి, క్వీన్ B6 చెక్ అండ్ కింగ్ 8, క్వీన్ B7 చెక్ అండ్ మేట్. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తుంది, కింగ్ C7. సో కింగ్ C7 అప్లై చేయగానే క్వీన్ A7 చెక్, కింగ్ C6 ఓన్లీ వన్ మూవ్ లెఫ్ట్, క్వీన్ B7 బెస్ట్ మూవ్. సో ఇప్పుడు టోటల్ ఓవరాల్గా కింగ్ మూవ్ అవ్వడానికి కింగ్ C5 తప్ప వేరే స్క్వేర్స్ లేదు. కింగ్ C5, నో ప్రాబ్లం. క్వీన్ C7 చెక్, వన్ మోర్ చెక్. సో ఓన్లీ వన్ మూవ్, డిఫెన్స్ అండ్ అఫెన్స్. బిషప్ C6. సో రుక్కు క్వీన్ మీద అటాక్ చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ కూడా చేసింది కింగ్ని. సో బట్ వన్ థింగ్, ఇక్కడ లాంగ్ వేరియేషన్ ఆలోచించాడు, గుడ్ మూవ్ వేశాడు. బిషప్ B7. నో వే. ఆ బ్లాక్ కింగ్ ఎక్కడికి మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. కింగ్ C4, ఫైనల్ టచింగ్. క్వీన్ క్రాస్ C6 చెక్ అండ్ మేట్. ఓకే, వెరీ నైస్ మూవ్స్, సూపర్, ఎక్సలెంట్ మూవ్స్ కదండి. సో నెక్స్ట్ లైన్ ఒకసారి ఇక్కడ మరి ఇంకొక లైను మనం చూసుకుందాం. బిషప్ క్రాస్ F7 కిల్ చేసినప్పుడు E7 కాకుండా కింగ్ అనేది D8కి మూవ్ అయిన వెంటనే అప్పుడు మూవ్స్ ఎలా వస్తాయి అనేది ఇక్కడ స్మాల్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అండి. ఒకవేళ కింగ్ D8కి వెళ్ళిన వెంటనే C క్రాస్ D4, కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇన్ కేస్ ఒకవేళకిన నైట్ క్రాస్ D4 కిల్ చేసింది అనుకోండి, నైట్ క్రాస్ D4 కిల్ చేసి క్వీన్ క్రాస్ A8 చెక్, రుక్కు కంప్లీట్గా కిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఏమైంది, క్వీన్ క్రాస్ A8 కిల్ చేయగానే మరి కింగ్ అనేది E7కే రావాల కదా. కింగ్ E7కి అప్లై చేయగానే బిషప్ D5. సో బిషప్ D5. సో క్వీన్ క్రాస్ E5, పాన్ F4. సో పాన్ F4 అప్లై చేయగానే ఫోర్స్డ్ మూవ్, క్వీన్ D6. ఓకే, క్వీన్ D6, రుక్ E1 చెక్, రుక్ E1 చెక్. సో రుక్ E1 కిల్ చేయగానే బిషప్ E6.
Bishop e6, pawn f5. So pawn f5 వేసినటువంటి in case knight cross f5. So knight cross f5 కిల్ చేయగానే knight f3. knight f3 కాన్సెప్ట్ వెరీ క్లియర్. బిషప్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ బిషప్ యాక్టివేట్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేసు మీరు డౌట్ రావచ్చు, క్వీన్ క్రాస్ d5 అసలు రాంగ్ మూవ్, ఎందుకంటే క్వీన్ యాక్టివ్గా ఉంది. క్వీన్ క్రాస్ d5 బిషప్ పిన్నింగ్లో ఉంది కదా. సో టోటల్గా అది బ్లెండర్ అవుతుంది. ఓకే, నైట్ f3, నైట్ క్రాస్ d5, నైట్ f3. ఓకే, ఇక్కడ ఏం చేస్తాడు నెక్స్ట్ వన్ పాన్ g6. సో పాన్ g6 అప్లై చేయగానే ఇమ్మీడియట్లీగా బిషప్ క్రాస్ e6, నైట్ క్రాస్ e6. సో ఇమ్మీడియట్లీగా క్వీన్ e4 అటాకింగ్ e6. నౌ వే నైట్ కూడా ఎక్కడానికి మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే, ఇదో ఈ విధంగా మూవ్స్ అనేది ఫాలో అవుతుంటాయి. సో బోత్ సైడ్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ మూవ్స్, ఫాలోయింగ్ మూవ్స్ చూద్దాం ఒకసారి. నైట్ g5. సో నైట్ g5 అప్లై చేయగానే సో ఇక్కడ క్వీన్ క్రాస్ g5, క్వీన్ f3. సో నెక్స్ట్ వన్ చాయిస్ మూవ్ లాంగ్ క్యాజల్. సో లాంగ్ క్యాజల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, లాంగ్ క్యాజలింగ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా బిషప్ క్రాస్ e6. సో ఎఫ్ క్రాస్ e6, క్వీన్ క్రాస్ e6, క్వీన్ క్రాస్ e5. క్వీన్ క్రాస్ e5 కిల్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా పాన్ a4. సో పాన్ a4. సో ఇక్కడ పాన్ f4 మాస్టర్స్ చాలా లాంగ్ వేరియేషన్ ఆలోచించి అప్లై చేస్తుంటారు. ఇన్ కేస్ ఒకవేళ నైట్ క్రాస్ a4 కిల్ చేశాడే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ క్రాస్ a6 చెక్, కింగ్ d7 4 చూడము, రుక్ క్రాస్ a4 షాకింగ్ న్యూస్, b cross a4, queen cross a4 check, 4 should move pawn c6. సో ఇక్కడ knight f3 అటాకింగ్ క్వీన్ ఆర్ పాన్. సో ఇన్ కేస్ నా క్వీన్ టోటల్ ఓవరాల్గా ఎక్స్చేంజ్కి వచ్చింది అనుకోండి, క్వీన్ b5. సో క్వీన్ b5 వచ్చిన వెంటనే నథింగ్ టు వరీ, ఎక్స్చేంజ్కి ఎందుకు వెళ్తాడు, క్వీన్ a7. సో క్వీన్ a7 కిల్ చేయగానే ఫోర్స్ మూవ్ కింగ్ e8. సో కింగ్ e8, నైట్ క్రాస్ d4 అండ్ క్వీన్ అండ్ e6 పాన్ మీద 2-in-1 అటాకింగ్. సో ఫోర్స్ మూవ్ క్వీన్ d5. సో ఫాలోయింగ్ మూవ్స్, ఈ విధంగా మూవ్స్ అనేది ఇక్కడ మాస్టర్ యొక్క గేమ్. ఇది ఒక అపోనెంట్ ఈ విధంగా అప్లై చేశాడండి. సో నెక్స్ట్ లైన్ ఈ విధంగా అప్లై చేసినప్పుడు సో ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఇక్కడ ఇదంతా మాస్టర్స్ కాబట్టి అబ్జర్వేషన్ చేసి d క్రాస్ c3, నైట్ క్రాస్ e6, f క్రాస్ e6, బిషప్ b క్రాస్ c6, ఇమ్మీడియట్లీగా క్వీన్ d3. సో క్వీన్ d3. సో యూ బెస్ట్ మూవ్, ఫైండ్ ఇట్. మీరు గెస్ చేస్తారని ఆశిస్తున్నాను. 5 seconds టైం. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ మూవ్. వెరీ వెరీ గుడ్ ఆన్సర్. బిషప్ c2, క్వీన్ క్రాస్ c3. ఓకే, సో ఈ యొక్క మూవ్కి గ్రాండ్ మాస్టర్ 42 minutes ఆలోచించి ఒక మూవ్ని వేశాడండి, రుక్ సాక్రిఫైస్ చేస్తూ. సో చాలా లాంగ్ వేరియేషన్. సో నైట్ b3, నైట్ క్రాస్ b3, బిషప్ క్రాస్ b3, క్వీన్ క్రాస్ a1. సో క్వీన్ క్రాస్ a1 కిల్ చేయగానే క్వీన్ h5 చెక్. సో
క్వీన్ h5 చెక్ వేయంగానే పాన్ g6, క్వీన్ f3 గుడ్ మూవ్, బెస్ట్ మూవ్, అటాకింగ్ c6 నైట్. ఆఫ్టర్ f6 స్క్వేర్ వీక్, రుక్ మీద కూడా అటాకింగ్ చేస్తుంది. సో ఇప్పుడు బై ఫైండ్ ద బెస్ట్ మూవ్. బ్లాక్ చాయిస్ మూవ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుందాం. నైట్ d8కి వెళ్ళొచ్చు, సో రుక్ గాన్ అవుతుంది. సో అదేవిధంగా రుక్ b8కి వెళ్ళొచ్చు. సో ఆఫ్టర్ మూవ్ క్వీన్ క్రాస్ e5 కూడా కిల్ చేయవచ్చు. సో ఈ యొక్క ఫాలోయింగ్ మూవ్స్ని ఒక్కొక్క విధంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఇంక ఫస్ట్ వన్ నైట్ d8. సో నైట్ d8 వేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా సో బిషప్ f4 ఫస్ట్ చాయిస్ మూవ్, క్వీన్ f6 సెకండ్ వన్, క్వీన్ క్రాస్ a8 థర్డ్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ f4. సో బిషప్ f4 అప్లై చేయగానే ఫైండ్ ద బెస్ట్ మూవ్. ఇమ్మీడియట్లీగా క్వీన్ d4, రుక్ d1, క్వీన్ a7. సో యూ గెస్ ఇట్, బ్రిలియంట్ మూవ్. మీరు గెస్ చేస్తారని ఆశిస్తున్నాను. y2 ప్లాన్ బెస్ట్ మూవ్. 5 seconds టైం. ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ అండి. రుక్ క్రాస్ d8. షాక్. వాడికి ట్రాన్స్ఫారంలో ఫీజులు పోయినాయి. ఇదేంట్రా స్వామి అని చెప్పేసి రుక్ క్రాస్ d8. సో 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. రుక్ క్రాస్ d8, ఆఫ్టర్ మూవ్ కింగ్ క్రాస్ d8. సో నథింగ్ టు వరీ. సో రెండు ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ రుక్ క్రాస్ d8. సో రుక్ క్రాస్ d8 కిల్ చేయగానే ఇమ్మీడియట్లీగా క్వీన్ c6 చెక్. సో ఇక్కడ ఫోర్స్డ్ మూవ్ రుక్ d7, బిషప్ e3. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో క్వీన్ యాక్టివ్ ఉండడం వల్ల డాట్ స్క్వేర్లోకి అక్కడ పంపించడానికి కోసం యాక్టివ్ లేకోకుండా క్వీన్ b8, బిషప్ క్రాస్ e6. సో రుక్ మీద ప్రెజర్, దాని డిఫెన్సింగ్ కోసం క్వీన్ d8, బిషప్ h6. సో 2 చాయిస్ మూవ్స్ కింగ్ e8 ఆర్ f8. సో ఇన్ కేస్ కింగ్ e7కి వచ్చింది అనుకోండి, క్వీన్ e6 చెక్ అండ్ మేట్. నథింగ్ టు వరీ, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ క్వీన్ e7 వస్తే ఈజీగా విన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మూవ్ క్వీన్ f7. సో క్వీన్ f7 అప్లై చేయడం వల్ల పాన్ e6 చెక్ అండ్ పిన్, కింగ్ g7, e ఇంటూ d7. ఓకే, ఒక పొజిషన్ అనేది వైట్ వాడికి చాలా అనుకూలంగా ఉంది. సో నెక్స్ట్ చాయిస్ మూవ్ చూద్దాం. సో కింగ్ ఇంటూ d8. సో కింగ్ క్రాస్ d8 కిల్ చేయగానే క్వీన్ c6. సో క్వీన్ c6 అప్లై చేయగానే షాకింగ్ న్యూస్. వాడికి వాట్స్ గోయింగ్ ఆన్ దిస్ బోర్డ్, అసలు వాడికి బోర్డులో ఏం జరుగుతుందో వానికి అర్థం కాలేదు. సో ఇక్కడ నెక్స్ట్ వన్ క్వీన్ d4. సో అటాకింగ్ బిషప్ ఆర్ చెక్ మేట్ కోసం, చెక్ మేట్ అనేది అది ఆప్షనల్ అండి. ఎందుకంటే క్వీన్ a1 చెక్ పెడితే బిషప్ c1 వస్తుంది. సో నథింగ్ టు వరీ, దాని గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ అపోనెంట్ ఏం చేశాడంటే పాన్ g3 అప్లై చేశాడు. ఇన్ కేస్ కింగ్ అనేది ఒక అడుగు ముందుకు వేయడం కోసం, చెక్కు పెట్టినా కూడా నో ప్రాబ్లం అన్నట్ల. సో పాన్ g3 అప్లై చేయగా రుక్ a8లో ఉన్న రుక్ హ్యాంగింగ్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెక్యూరిటీ చేయడం కోసం రుక్ c8. సో ఫైనల్ షాకింగ్ న్యూస్, బిషప్ g5 చెక్. సో అపోనెంట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. బిషప్ e7, బిషప్ క్రాస్ e7, కింగ్ క్రాస్ e7, క్వీన్ క్రాస్ e6 చెక్. నో వే. కింగ్ f8, క్వీన్ f7 చెక్ అండ్ మేట్. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీరు కూడా తెలిసే ఉంటుంది.
బట్ అందువల్ల కింగ్ d8, క్వీన్ f6 చెక్, ఫోర్స్డ్ మూవ్ కింగ్ d7, బిషప్ e6 చెక్, నో వే, ఓన్లీ వన్ వే, కింగ్ c6, ఓపెన్ చెక్, బిషప్ క్రాస్ c8, మ్యావ్ అన్నాడు. సో కింగ్ d5, సో ఫైనలీ బిషప్ b7 చెక్. సో ఇక్కడ వేరే చాయిస్ మూవ్ లేదు. సో ఈజీగా లాస్ ఆఫ్ ప్లే. సో రుక్కు కూడా లూజ్ అయిపోతుంది. సో పాన్ c6, సో పాన్ c6 అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా రుక్ క్వీన్ క్రాస్ h8, రుక్కు కూడా లూజ్. సో ఈజీగా హ్యాండ్లింగ్ చేస్తుంది బిషప్ అనేది. ఐ మీన్ ఒకవేళ క్వీన్ క్రాస్ e5 కిల్ చేసినా, క్వీన్ క్రాస్ కిల్ చేసినా కూడా హ్యాండ్లింగ్ చేస్తుంది. సో ఈజీగా వైట్కి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ లైన్, చెక్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమైంది, ఇక్కడ ఇంకొక లైన్ కూడా ఉంది. సో ఇక్కడ నైట్ d8 వచ్చినప్పుడు, నైట్ d8 వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఇక్కడ అపోనెంట్ ఇక్కడ బిషప్ f4 కూడా అవకాశాలు ఉన్నాయి. బిషప్ f4, సో బిషప్ f4 యొక్క కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఇందాక మనం చూసుకున్నాం కదండి. ఇందాక మనము ఇది క్లారిఫై అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, బిషప్ నైట్ d8 అయిపోయింది, సారీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసిందనే రుక్ b8. సో రుక్ b8 అప్లై చేయంగానే క్వీన్ c6, క్వీన్ క్రాస్ c6 చెక్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమో అప్లై ఏం చేశాడు, కింగ్ d8. సో కింగ్ d8 ఫోర్స్డ్ మూవ్, రుక్ d1 చెక్, నో వే. ఇన్ కేస్ ఒకవేళ బిషప్ d6 అప్లై చేశాడే అనుకోండి, ఒకవేళ బిషప్ d6 అప్లై చేస్తే బిషప్ g5 చెక్ అండ్ క్వీన్ మీద అటాక్ అండ్ ప్లస్ చెక్, ఫోర్స్డ్ మూవ్, నో వే. కింగ్ అనేది c8కి వెళ్ళాలా, బిషప్ క్రాస్ e6 చెక్ అండ్ మేట్. సో ఫన్నీ మూవ్. సో ఇంకా క్వీన్ d4 రావడానికి అవకాశం లేదు ఒకవేళ క్వీన్ రుక్ d1 చెక్ వచ్చినప్పుడు. సో వన్ మోర్ అపోనెంట్ సేమ్ పొజిషన్, ఇదే గేమ్ వేరే అపోనెంట్ కూడా ఇలాగే వచ్చింది. సో d3, క్వీన్ d3 అప్లై చేసి ఆడాడు ఆయన అపోనెంట్. క్వీన్ d3 అప్లై చేయగానే నైట్ క్రాస్ e5, క్వీన్ e2, నైట్ c4, ఐ మీన్ బిషప్ని సో లాకింగ్ చేసుకోమని. క్వీన్ క్రాస్ e6 చెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ వెరీ క్లియర్. పొరపాటునగానే మీరు డైరెక్ట్గా బిషప్ని g5 అప్లై చేయకూడదు. బిషప్ అప్లై చేసినారనుకోండి, సారీ బిషప్ e7, బిషప్ని ఇక్కడ g5కి అప్లై చేశారనుకోండి, ఇన్ కేస్ క్వీన్ e5 అప్లై చేస్తాడు, ఎందుకంటే నైట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. సో అందువల్ల ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్వీన్ క్రాస్ e6 కొట్టినప్పుడు బిషప్ e7 అప్లై చేసిన వెంటనే వైట్ చాయిస్ మూవ్, బెస్ట్ మూవ్. మీరు 10 seconds టైం, బెస్ట్ మూవ్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ మూవ్, రుక్ e1. సో రుక్ e1కు క్లారిఫై వెరీ క్లియర్, క్వీన్ e5 రాకుండా ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ నథింగ్ టు వరీ. సో కంప్లీట్గా ఇక్కడ e7 బిషప్ని ప్రొటెక్షన్ చేయడం కోసమే క్వీన్ g7 సో ప్రొటెక్షన్ చేస్తుంది. సో ప్రొటెక్షన్ చేస్తూ ఇక్కడ అపోనెంట్ ఏం చేస్తాడు, బిషప్ g5, వన్ మోర్ పవర్ అటాకింగ్ e7 పాన్. సో నెక్స్ట్ వన్ క్వీన్ f7, ఐ మీన్ ఎక్స్చేంజ్డ్ కోసం. ఎక్స్చేంజ్డ్కి వైట్ ఎందుకు అంగీకరిస్తుంది. సో నథింగ్ టు వరీ, క్వీన్ c6 చెక్. సో ఫోర్స్డ్ మూవ్, కింగ్ f8, రుక్ క్రాస్ e7. సో రుక్ క్రాస్ e7 చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా క్వీన్ f5. సో క్వీన్ f5. సో క్వీన్ f5 ఎందుకు అప్లై చేసింది అబ్బా అంటే క్వీన్ b1 చెక్ ఇద్దామని అప్లై. సో క్వీన్ b1
చెక్ అండ్ మేట్ కోసం. ఓకే, వెరీ క్లియర్. క్వీన్ B1 చెక్ ఇస్తే కింగ్ అనేది ఎటు మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఆ ప్లానింగ్ వేసుకొని క్వీన్ B1 చెక్ మేట్ రావడం కోసం ప్లానింగ్ వేస్తే రుక్ D7. ఐ మీన్ వెరీ క్లియర్. ఇన్ కేస్ క్వీన్ B1 చెక్ ఇచ్చిన బిషప్ D1 వస్తుంది. నథింగ్ టు వరీ. సో అందువల్ల ఇక్కడ క్వీన్ క్రాస్ G5 అప్లై చేశాడు అనుకోండి. ఇన్ కేస్ పవర్ ఫ్రీ కదా, అందువల్ల యాక్స్పెక్ట్ చేసిన వెంటనే వండర్ఫుల్ మూవ్ క్వీన్ E6. ఐ మీన్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. F7 చెక్మేట్. సో F7 చెక్మేట్ని ఆపడం కోసం క్వీన్ F5 అప్లై చేస్తే క్వీన్ E7 ఆర్ కింగ్ G8, క్వీన్ G7 చెక్ అండ్ మేట్. సో నో ప్రాబ్లం. సో అదేవిధంగా క్వీన్ C1 చెక్ వచ్చింది అనుకోండి, బిషప్ D1 అంటే ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. సో క్వీన్ ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సిందే. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఈ లైన్స్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక రకంగా క్వీన్ D3 అప్లై చేసినప్పుడు సేమ్ లైన్లోనే 1998లో ఇంకొక వేరే సేమ్ లైన్ ఇదే ఒక వేరియేషను క్వీన్ క్రాస్ E5 కిల్ చేశాడండి. క్వీన్ క్రాస్ E5 అప్లై చేశాడు. క్వీన్ క్రాస్ E5 అప్లై చేయగానే క్వీన్ D1, బిషప్ D6. సో బిషప్ D6 యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్. ఐ మీన్ H2 చెక్ అండ్ మేట్. పాన్ F4, క్వీన్ D4 చెక్, ఎక్స్చేంజ్డ్ వేరియేషన్, ఫోర్స్డ్ మూవ్ క్వీన్ D4, క్వీన్ క్రాస్ D4, నైట్ క్రాస్ D4. ఓకే, క్వీన్ క్రాస్ D4, నైట్ క్రాస్ D4, బిషప్ B2. వన్ మోర్ షాకింగ్ న్యూస్. ఓకే, నైట్ క్రాస్ B3 కిల్ చేయగానే క్వీన్ క్రాస్ H8. సో ఇది వన్ మోర్ వేరియేషన్. సో నైట్ B3. సో ఇక్కడ ఇదొక మూవ్స్ ఈ విధంగా ఫాలో అవుతాయండి. సో ఇదొక వేరియేషన్. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫరెంట్ మైండ్ మెంటాలిటీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా మూవ్స్ అప్లై చేస్తుంటారు. జస్ట్ ఇవి ఒక ప్రాక్టికల్ మాత్రమే. ఇది మనం ఒక థియరీ ఇలా ఆడినప్పుడు ఏ విధంగా ఆడితే బాగుంటుందనే ఆలోచన తప్ప సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ మూవ్స్ అని కాదండి. ఓకే, నెక్స్ట్ మూవ్స్ ఫాలో అవుదాం. ఓకే, క్వీన్ H5 చెక్, క్వీన్ F3, G6 తర్వాత F3. ఓకే, ఇక్కడ లాస్ట్ వన్ క్వీన్ క్రాస్ E5. సో క్వీన్ క్రాస్ E5 అప్లై చేయగానే క్వీన్ క్రాస్ C6 చెక్, కింగ్ F7, క్వీన్ F3 చెక్. సో క్వీన్ F3 చెక్ అప్లై చేయగానే ఇక్కడ అపోనెంట్ ఎక్స్చేంజ్ తీసుకుందామనే ఉద్దేశం, ఎక్స్చేంజ్ కాదు, ఇక్కడ కింగ్ G7 వేసిన వెంటనే బిషప్ F4. సో నథింగ్ టు వరీ, క్వీన్ F6. వెరీ షాకింగ్ న్యూస్, క్వీన్ H6 చెక్. అండ్ మీరు కింగ్ క్రాస్ H6 బిషప్ కిల్ చేయగానే క్వీన్ గాన్ అవుతుంది. అందువల్ల కింగ్ F7 ఫోర్స్డ్. వన్ మోర్ షాకింగ్ న్యూస్, బిషప్ క్రాస్ E6 చెక్. సో వాడి కంపం పట్టిపోయింది. ఇదేంటి, వీడు నా మీద దాడి చేయడం చాలా భారీగా దాడి చేసేస్తున్నాడు. కింగ్ క్రాస్ E6, రుక్ E1. సో రుక్ E1. ఇన్ కేస్ కింగ్ అనేది D6 D7 లూజ్, క్వీన్ అనేది లాస్ అయిపోతాడు. సో అందువల్ల కింగ్ F7, క్వీన్ D5 చెక్. ఫోర్స్డ్ మూవ్, నో వే, క్వీన్ E6, క్వీన్ క్రాస్ E6 చెక్ అండ్ మేట్. సో ఇది ఈ విధంగా ఒక ఫాలోయింగ్ మూవ్స్. ఈ విధంగా కూడా మనకి మూవ్స్ అప్లై అవుతుంటాయి. సో ఫైనలీ ఇంకొక మ్యాటర్ ఏంటంటే
ఓకే, క్వీన్ F3. సో క్వీన్ F3 అప్లై చేయంగానే ఇక్కడ నెక్స్ట్ మూవ్. ఓకే, ఇంకొక సో హై రేటెడ్ ప్లేయరు సో లాంగ్ థింకింగ్ చేసి ఇక్కడ నైట్ D4 అప్లై చేశాడండి. సో నైట్ D4 అప్లై చేశాడు. నైట్ D4 అప్లై చేయగానే ఇక్కడ క్వీన్ G4. సో ఇక్కడ క్వీన్ G4. సో క్వీన్ G4 వెరీ క్లియర్. మీరు గెస్ చేసే ఉంటారు. నైట్ క్రాస్ C3, ఒకవేళ నైట్ క్రాస్ B3 కిల్ చేశాడు అనుకోండి. ఇన్ కేస్ క్వీన్ క్రాస్ E6, ఒకవేళ బిషప్ E7, బిషప్ G5. సో ఫోర్స్డ్ మూవ్ క్వీన్ B4 ఆర్ C5, నథింగ్ టు వరీ. రుక్ A2 B1, రుక్ F2, రుక్ F8. సో రుక్ F8. సో రుక్ F8 వేసిన వెంటనే రుక్ D7 అండ్ ఫాలోయింగ్ మూవ్స్ రుక్ F7, రుక్ F7. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమవుతుంది? బెస్ట్ మూవ్, ఫైండ్ ద బెస్ట్ మూవ్. గుడ్ మూవ్ చెప్పండి. 10 seconds టైం. వెరీ సింపుల్. A క్రాస్ B3. వెరీ సింపుల్. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ మీరు చాలా ఎగ్జైటింగ్గా ఏదో ఒక విధంగా ఆలోచిస్తారని భావించాను. తప్పుగా అనుకోకండి. సో ఇదొక ఫన్నీ మూవ్. సో నెక్స్ట్ వన్. సో కింగ్ F8. కింగ్ F8 అప్లై చేయగానే బిషప్ E3, క్వీన్ C2. నో వే. రుక్ C1. సో రుక్ C1 అప్లై చేయగానే క్వీన్ F5 అండ్ అటాకింగ్. సింపుల్ ఆప్షన్. రుక్ క్రాస్ E7. షాకింగ్ న్యూస్. సో ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ రుక్ క్రాస్ కొట్టాడు అనుకోండి, క్వీన్ క్రాస్ F5 చెక్ వస్తుంది. సో అదేవిధంగా ఇన్ కేస్ క్వీన్ క్రాస్ E6 కొట్టడానికి రుక్ క్రాస్ E6 అప్లై చేస్తాడు. సో బెనిఫిట్ ఫర్ వైట్. సో ప్రాబ్లం అతనికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటాడు. సో ఈ వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. సో ఇందులో ఏమైనా మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.